అనకాపల్లి జిల్లా మదనగరువు గిరిజన గ్రామంలో తాగునీటి కోసం ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు. కిలోమీటర్ల దూరం వెళ్లి తాగునీరు తెచ్చుకుంటూ అవస్థలు పడుతున్నారు. కాలుష్యపు నీటితో టైఫాయిడ్, మలేరియా వంటి వ్యాధులు పీడిస్తున్నాయని వాపోతున్నారు. తాము అనేక ఇబ్బందులు పడుతున్నా పాలకులు స్పందించడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. జలజీవన్ మిషన్ పేరుతో గొప్పలు చెప్పిన ప్రభుత్వం తమను పూర్తిగా విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే నీటి సౌకర్యం కల్పించకపోతే ఏప్రిల్ 2న కలెక్టరేట్ ఎదుట భారీ ఆందోళన చేపడతామని గిరిజనులు హెచ్చరించారు. చూసి వీళ్ళకి మంచినీళ్ళ సౌకర్యం కల్పించండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ గెట్ నుండి దాదాపు 2 కిలోమీటర్లు ఈ గ్రామానికి మంచినీళ్ళు తెచ్చుకొని నీళ్లు వీళ్ళు బతుకుతా ఉన్నారంటే వీళ్ళు మనుషులా లేకపోతే అడవిలో జంతువులుగా మీరు చూస్తుంటారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ జిల్లా ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కానీ ఏం చేస్తుంటారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి వీళ్ళకి వెంటనే బోర్ వేసి వెంటనే వీళ్ళకి మంచినీళ్ళ సౌకర్యం కల్పిస్తే కొంత అనారోగ్య సమస్యలటువంటి పరిష్కారం అవుతాయి. ఆరోగ్య సమస్యలుగా ఈ రోజు వీళ్ళు ఉంటారు. వీళ్ళు చిన్నపిల్లలు వీళ్ళు జ్వరాలు వచ్చి గెట్ నీళ్ళు తాగి నీళ్ళు తాగి డయోరియా, మలేరియా, డెంగ్యూ అనేకటువంటి టైఫాయిడ్ లాంటి జ్వరాలు వచ్చి ఆ మందులకే ఈ రోజు తీవ్రమైన ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అందుకని ఈ గిరిజనులు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది.